బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. 8 మంది కార్మికులకు గాయాలవ్వగా 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే పేలుడు ప్రమాదంలో భవనం కూలిపోయింది. ఒక కణిక ఒక్కడికి దెబ్బలు తాకాయి. మిగిలిన వాళ్ళిద్దరికి చిన్న బర్నింగ్స్ ఉన్నాయి. మిగిలిన అందరూ క్షేమము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మన వాళ్ళు లోపల ఉంటే మనం లెక్క తెలుసుకుంటాం. క్షేమంగా ఉన్నారు. అది కాబట్టి మన వాళ్ళందరూ యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, విజయచంద్రిక యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు పదార్థాలు దాటికి ఒక్కసారిగా భవనం కూడా కుప్పకూలిపోయినట్టు మనకు సమాచారం అంతా ఉంది. ఇందులో కార్మికులు కనకయ్య, ప్రకాష్ అనే 2 కార్మికుల పరిస్థితి అయితే విషమంగా ఉంది. మొత్తం 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్టయితే సమాచారం అంతా ఉంది. వీరందరినీ కూడా గాయపడిన వారందరినీ భువనగిరి ఆసుపత్రికి అయితే తరలించారు. ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చారు. అయితే గతంలోనూ ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు దాటికి ఒక కార్మికుడు కూడా మృతి చెందాడు. మళ్ళీ తాజాగా ఈ డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు పదార్థాల పేలడంతో పెద్ద ఎత్తున శబ్దం కూడా వచ్చింది. అక్కడ స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారిని భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 8 మందికి బర్నింగ్స్ వంటి కొన్ని గాయాలతో ఇబ్బందులు పడుతున్నట్టు మనకు సమాచారం అవుతా ఉంది. ఓకే రవి, థ్యాంక్ యూ. క్షేమంగా ఉన్నారు. అది కాబట్టి మన వాళ్ళందరూ లెక్క వేసుకుంటే అందరూ మనోళ్ళు ఉన్నారు. ఎంప్లాయీస్ అంతా క్షేమంగా ఉన్నారు. ఒక కణిక ఒక్కడికి దెబ్బలు తాకాయి. మిగిలిన వాళ్ళిద్దరికి చిన్న బర్నింగ్స్ ఉన్నాయి. మిగిలిన అందరూ క్షేమము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మన వాళ్ళు లోపల ఉంటే మనం లెక్క తెలుసుకుంటాం. క్షేమంగా ఉన్నారు. అది కాబట్టి మన వాళ్ళందరూ లెక్క వేసుకుంటే అందరూ మనోళ్ళు ఉన్నారు. ఎంప్లాయీస్ అంతా క్షేమంగా ఉన్నారు. ఒక కణిక ఒక్కడికి